ఏసీతో పాటు ఫ్యాన్ వాడడం వల్ల విద్యుత్ బిల్లు కూడా తగ్గించవచ్చు. ఎలాగంటారా? గాలి బాగా ప్రసరించడం వల్ల మీరు ఏసీ ఉష్ణోగ్రతను కొంచెం ఎక్కువ స్థాయిలో, ఉదాహరణకు 24-26 డిగ్రీల సెల్సియస్కు ఉంచినా కూడా మీరు చల్లగా అనిపిస్తుంది. ఏసీని తక్కువ ఉష్ణోగ్రత ఉంచితే ఎక్కువ విద్యుత్ ఖర్చు అవుతుంది. ఫ్యాన్ సహాయంతో మీరు ఏసీ పనితీరును అడ్జస్ట్మెంట్ చేసి విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఫ్యాన్ గాలికి మీ శరీరంలో ఉన్న చెమటను ఆవిరి చేస్తుంది. గది ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు హాయిగా చల్లగా అనిపిస్తుంది. ఫ్యాన్ చల్లని గాలిని గది అంతటా త్వరగా వ్యాపింప చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఏసీ కంప్రెసర్పై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఏసీ ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతను చేరుకోవడానికి ఎక్కువసేపు పనిచేయాల్సిన అవసరము ఉండదు. ఇది ఏసీ యూనిట్ యొక్క జీవితకాలాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఏసీ తక్కువ సమయం పనిచేయడం వల్ల దానిలోని భాగాలు అరగడం కూడా తగ్గుతోంది. ఏసీతో పాటు ఫ్యాన్ వాడడం వల్ల కొన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఫ్యాన్ కేవలం మన శరీరాన్ని చల్లబరుస్తుంది, గది ఉష్ణోగ్రతని కాదు. కాబట్టి గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్ వేయడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది. అలాగే ఫ్యాన్ బ్లేడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దుమ్ము పేరుకుపోతే ఫ్యాన్ సామర్థ్యం తగ్గుతుంది. వేసవిలో ఫ్యాన్ అపసవ్య దిశలో తిప్పితే చల్లని గాలి నేరుగా కిందికి వస్తుంది. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఏసీ, ఫ్యాన్ రెండింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వేసవిలో ఏసీ వాడుతున్నప్పుడు ఫ్యాన్ వేయడం సరైనది.